అంతకుముందు క్లాస్లోని 10th క్లాస్ అర్థమెటిక్ ప్రొఫెషన్స్ సంబంధించి అర్థమెటిక్ ప్రొఫెషన్స్ అంటే ఏమిటో, అలాగే అర్థమెటిక్ ప్రొఫెషన్స్ యొక్క జనరల్ ఫామ్ ఏ విధంగా మనం వ్రాయాలో, దాంట్లోని ఫస్ట్ టర్మ్ అలాగే కామన్ డిఫరెన్స్ని మనం ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలో తెలుసుకుని ఎక్సర్సైజ్ 5.1లోని ప్రాబ్లమ్స్ మనం చేసుకున్నాం. ఈ రోజు క్లాస్లోని అర్థమెటిక్ ప్రొఫెషన్స్ సంబంధించి మరొక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఈ రోజు తెలుసుకుని ఎక్సర్సైజ్ 5.2లో ప్రాబ్లమ్స్ చేద్దాం. ఓకే ఓకే అంతకుముందు అర్థమెటిక్ ప్రొఫెషనల్ కాన్సెప్ట్ ఏమని చెప్పుకున్నాం, ఏదైనా ఒక టర్మ్కి దాని ముందున్న టర్మ్కి కామన్ డిఫరెన్స్ డి యాడ్ చేయడం వల్ల మనకి ఈ అర్థమెటిక్ ప్రొఫెషన్ వస్తుందని మనం చెప్పుకున్నాం. దీంట్లోని అర్థమెటిక్ ప్రొఫెషన్స్లోని టర్మ్స్ మనం A1, అలాగే సెకండ్ టర్మ్ A2, థర్డ్ టర్మ్ A3, ఫోర్త్ టర్మ్ A4 అనుకున్నాం అనుకోండి. సో మనకి అర్థమెటిక్ ప్రొఫెషన్స్లోని ఫస్ట్ టర్మ్ని మనం ఏ లెటర్తో రాస్తాం, ఏ. ఫస్ట్ టర్మ్ని ఏ అనుకుంటున్నాం. సో మనకి సెకండ్ టర్మ్ కావాలి. మనకి అర్థమెటిక్ ప్రొఫెషనల్ కాన్సెప్ట్ ఏంటి, అంత ముందున్న టర్మ్కి మనం కామన్ డిఫరెన్స్ యాడ్ చేయాలి. అంటే మనకి సెకండ్ టర్మ్ కావాలి. ఫస్ట్ టర్మ్ ఏ కాబట్టి సెకండ్ టర్మ్ ఏ విధంగా వస్తుంది, ఏ ప్లస్ డి. అంటే ఫస్ట్ టర్మ్కి కామన్ డిఫరెన్స్ యాడ్ చేస్తాం. సో ఇప్పుడు థర్డ్ టర్మ్ కావాలి. సో థర్డ్ టర్మ్కి అంత ముందున్న టర్మ్కి మనం డి యాడ్ చేయాలి. సో సెకండ్ టర్మ్ మనం ఏమనుకున్నాం, ఇక్కడ ఏ ప్లస్ డి అనుకున్నాం. దానికి ఇంకో డి అంటే ఇంకో కామన్ డిఫరెన్స్ యాడ్ చేస్తే, ఆల్రెడీ ఒక డి ఉంది, ఇంకో డి యాడ్ చేస్తే ఎంత అవుతుంది, ఏ ప్లస్ 2d అవుతుంది. సో ఇక్కడ ఫోర్త్ టర్మ్ చూద్దాం. ఫోర్త్ టర్మ్లోని అంతకుముందు టర్మ్ ఏంటి, A3. సో థర్డ్ టర్మ్కి కామన్ డిఫరెన్స్ యాడ్ చేయాలి. ఇక్కడ థర్డ్ టర్మ్ మనం ఏమని రాస్తున్నాం, ఏ ప్లస్ 2d. సో దానికి ఇంకో కామన్ డిఫరెన్స్ డి యాడ్ చేస్తాం అనుకోండి, ఏమవుతుంది, ఏ ప్లస్ 3d అవుద్ది. సో మనకు ఇప్పుడు దీన్ని గమనిస్తే మనకి ఏ టర్మ్ అయితే కావాలో దానికన్నా ఒకటి తక్కువైనా డి యాడ్ చేయవలసి వస్తుంది. ఇప్పుడు సెకండ్ టర్మ్ చూసుకోండి. సో సెకండ్ టర్మ్ అంటే 2కి ఒకటి తీసేస్తే అంటే 1 అంటే ఒక డి అవుతుంది. థర్డ్ టర్మ్ కావాలి అంటే ఏకి 3లోంచి 1 తీయండి, 3 - 1 డి అంటే 2d. మనకి A4 అంటే ఫోర్త్ టర్మ్ కావాలంటే ఫస్ట్ టర్మ్కి దానికి 4లోంచి 1 తీస్తే ఎంత, 3d అంటే ఒకటి తక్కువైనా కామన్ డిఫరెన్స్ మనం యాడ్ చేయడం వల్ల మనకి ఏ టర్మ్ కావాలో ఆ టర్మ్ వస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ A9 కావాలనుకోండి, A9. సో A9 అంటే 9th టర్మ్ కావాలనుకోండి, మనకి ఏమవుతుంది, ఫస్ట్ టర్మ్కి సో 9 నుంచి 1 తీయండి, 9 - 1 అంతా 8d. సో అలాగే ఇప్పుడు A11 కావాలనుకోండి, A11 కావాలంటే ఎంత అవుతుంది, ఫస్ట్ టర్మ్కి ఏకి మనకి 11కి అంటే ఒకటి తక్కువ అంటే 11 - 1 అంతా 10d. సో ఈ విధంగా మనకి ఒక ఇచ్చిన అర్థమెటిక్ ప్రొఫెషన్స్లోని మధ్యలో పలానా టర్మ్ కావాలనుకోండి, మన ఏ విధంగా వస్తుంది, ఫస్ట్ టర్మ్ కాకుండా దానికి ఏం కలపాలంటే మనకి ఏ టర్మ్ అయితే కావాలో దానికన్నా ఒకటి తక్కువైన కామన్ డిఫరెన్స్ని యాడ్ చేయడం వల్ల మనకు వస్తుంది. ఇప్పుడు దీన్ని జనరల్గా ఏం రాయాలంటే, ఇప్పుడు ఏఎన్ రావాలనుకోండి, ఏఎన్ అంటే ఎంత టర్మ్ కావాలి నాకు, ఎంత టర్మ్ కావాలంటే మనం ఇక్కడ చెప్పుకున్న విధంగా ఏం చేయాలి, ఫస్ట్ టర్మ్ ఏకి ఇక్కడ ఏ టర్మ్ అయితే కావాలో దానికన్నా ఒకటి తక్కువైన కామన్ డిఫరెన్స్ మనం యాడ్ చేయాలి. ఇక్కడ ఎన్ కావాలి కాబట్టి ఎన్ కన్నా ఒకటి తక్కువ అయితే n - 1d. సో ఇది జనరల్ ఫార్మ్ ఆఫ్ nth టర్మ్. సో దీన్ని ఏమంటారంటే nth టర్మ్ ఆఫ్ ఏపీ, nth టర్మ్ ఆఫ్ ఏపీ. సో మనకి ఏదైనా అర్థమెటిక్ ప్రొఫెషన్స్లోని మధ్యలో ఏదైనా ఒక టర్మ్ ఎంత అనేది మనకు దాని వాల్యూ కావాలనుకోండి. సో ఎంత టర్మ్ ఫార్ములా ఏంటంటే an = a ప్లస్ n - 1 × d. ఈ ఫార్ములా ఉపయోగించి మనకి ఎంత టర్మ్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట. సో దీన్ని ఉపయోగించి ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్ ఏ విధంగా చేయాలో మనం చూద్దాం. ఓకే 5.2లో ఫస్ట్ ప్రాబ్లం చూద్దాం. Fill in the blanks in the following table given that A is the first term, D the common difference, A and the nth term. సో దీంట్లోనే ఏ ఇచ్చారు అంటే ఫస్ట్ టర్మ్ కామన్ డిఫరెన్స్ ఎన్ ఏదైతే కావాలో ఆ వాల్యూ nth టర్మ్ ఇచ్చారు. దీంట్లోనే ఇక్కడ ఏదైతే మనకి బ్లాంక్ ఇస్తాయో దీన్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఫస్ట్ ప్రాబ్లం చూద్దాం. ఫస్ట్ ప్రాబ్లంలోనే చూడండి, ఫస్ట్ ప్రాబ్లం గివెన్ ఏ ఫస్ట్ టర్మ్ ఎంత 7, అలాగే డి ఎంత ఇచ్చారు 3. సో ఎన్ 8 ఇచ్చి ఏఎన్ అంటే ఎంత టర్మ్ అడిగారు. మనకి ఆల్రెడీ ఎంత టర్మ్ ఫార్ములా మనం ఏమనుకున్నాం, ఏ ప్లస్ n - 1 × d. సో దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే 7 +
n మైనస్ 1 ఇంటూ డి ఎంత 3. సో ఇక్కడ n బదులు 8 కాబట్టి మనం ఏం చేయాలి 7 ప్లస్ 8 మైనస్ 1 ఇంటూ 3. సో 7 ప్లస్ 8 మైనస్ 1 7 ఇంటూ 3. సో 7 ప్లస్ 7 3 సార్ ఎంత 21 ఈక్వల్ ఎంత 28 వస్తుంది అన్నమాట. సో ఇక్కడ బ్యాక్లో ఏమొస్తుందంటే 28 అనేది మనకు ఆన్సర్ వస్తుంది అనమాట. ఓకే, అలాగే సెకండ్ చూద్దాం. సెకండ్ లోని ఇక్కడ ఫస్ట్ టర్మ్ ఇచ్చారు, అలాగే n వాల్యూ ఇచ్చారు, ఎంత టర్మ్ 0 అని ఇచ్చారు. మనం కామన్ డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేయాలి. సో సెకండ్ ప్రాబ్లం చూద్దాం. సెకండ్ లోని సో ఏ ఎంత ఇచ్చారు -18, డి మనం ఫైండ్ అవుట్ చేయాలి. n అనేది 10 ఇచ్చారు, an అనేది 0 ఇచ్చారు. సో an ఫార్ములా మనకి ఏం తెలుసు, an ఈక్వల్ టు 0కి ఈక్వల్ చేసుకుంటే an అనేది a ప్లస్ n మైనస్ 1 ఇంటూ డి ఈక్వల్ ఎంత 0. సో ఇక్కడ ఏ బదులు ఎంత తీసుకోవడం -18 ప్లస్ n వాల్యూ 10 కాబట్టి 10 మైనస్ 1 డి వాల్యూ మనకు తెలియదు ఈక్వల్ ఎంత 0. సో ఇక్కడ -18 10 మైనస్ 1 అంతా 9 ప్లస్ 9d ఈక్వల్ టు 0. సో -18 అడుగు తీసుకెళ్తుంది 9d ఈక్వల్ టు -18 అడుగు తీసుకెళ్తే ప్లస్ 18 అవుద్ది. సో d ఈక్వల్ టు 18/9 ఈక్వల్ టు 2. సో ఇక్కడ d వాల్యూ ఎంత వస్తుంది 2 వస్తుంది అనమాట. సో ఇది మనం ఫైండ్ అవుట్ చేసింది అనమాట. ఓకే, థర్డ్ ప్రాబ్లం చూద్దాం. థర్డ్లోని ఫస్ట్ టర్మ్ ఇవ్వలేదు, కామన్ డిఫరెన్స్ ఇచ్చారు, n వాల్యూ ఇచ్చారు, an ఇచ్చారు. సో ఫస్ట్ టర్మ్ ఏ విధంగా చూద్దాం ఒకసారి. థర్డ్ టైం చూద్దాం. ఏ ఫైండ్ అవుట్ చేయాలి, డి అనేది -3, అలాగే n ఏమో 18, అలాగే an అంతా -5. సో an ఫార్ములా ఎంత -5 ఇచ్చారు కాబట్టి a ప్లస్ n మైనస్ 1 ఇంటూ డి ఈక్వల్ ఎంత -5. సో ఏ వాల్యూ మనకు తెలియదు కాబట్టి a ప్లస్ n వాల్యూ 18 కాబట్టి 18 మైనస్ 1 ఇంటూ డి ఎంత -3 ఇంటూ -3, డి వాల్యూ -3 ఈక్వల్ ఎంత -5. సో a ప్లస్ 18 మైనస్ 1 ఎంత 7 ఇంటూ -3 ఈక్వల్ ఎంత -5. సో a ప్లస్ 7 3 21 ప్లస్ ఇంటూ మైనస్ కాబట్టి ఇది -21 ఈక్వల్ ఎంత -5 అవుద్ది. -21 ఈక్వల్ ఇక్కడ తీసుకెళ్తే అవుద్ది +21 అవుద్ది. a ఈక్వల్ టు -5 -21 అంటే +21. సో -5 + 21 ఒక మైనస్ ఒక ప్లస్ వస్తే ఏం చేయాలి, ఈ డిఫరెన్స్ తీసుకుని లార్జెస్ట్ నెంబర్ కనుక మనకి సింపుల్ వేసుకోవాలి. ఇక్కడ a ఈక్వల్ టు 21కి 5కి డిఫరెన్స్ ఎంత 16. సో 16 a ఈక్వల్ ఎంత అవుతుంది 16 అవుతుంది అనమాట. సో 16. ఓకే, ఓకే దీనిలో థర్డ్ చూద్దాం. దీంట్లో ఏ వాల్యూ మనకి ఇవ్వలేదు, థర్డ్ ఏ ఇవ్వలేదు. అలాగే మనకి డి వాల్యూ ఎంత ఇచ్చారు, డి ఈక్వల్ టు -3 ఇచ్చారు. n వాల్యూ ఎంత n ఈజ్ ఈక్వల్ టు 18. అలాగే an ఎంత ఇచ్చారంటే -5 ఇచ్చారు. సో an -5 కూడా an ఫార్ములా ఏం వేసుకోవాలి, a ప్లస్ n మైనస్ 1 ఇంటూ డి ఈక్వల్ ఎంత -5. సో ఇక్కడ ఏ వాల్యూ మనకు తెలియదు కాబట్టి a ప్లస్ n బదులు 18 వేసుకోండి. 18 మైనస్ 1 డి అంటే ఎంత -3 ఇంటూ -3 -5. సో a ప్లస్ 18 నుంచి 1 తీస్తే 17 ఇంటూ -3 ఈక్వల్ ఎంత -5. సో 17 3 ఎంత ఉంది -51 ఈక్వల్ ఎంత -5. సో -51 ఈక్వల్ తీసుకెళ్తే +51 అవుద్ది. -5 ప్లస్ 51 సో ఈక్వల్ ఎంత 46. ఎందుకు మైనస్ ఒక ప్లస్ ని యాడ్ చేసినప్పుడు డిఫరెన్స్ తీసుకుని లార్జెస్ట్ నెంబర్ యొక్క సింబల్ ఏదంటే అది తీసుకోవాలి. 51కి 5కి డిఫరెన్స్ అంతా 46. ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి ఏజ్ కూడా ఎంత అవుతుంది 46. సో ఇది ఎంత అవుతుందంటే 46 అవుతుంది అనమాట. ఓకే, సో అదేవిధంగా ఫోర్త్ వన్ చూద్దాం. ఫోర్త్ లోని ఏ వాల్యూ ఎంత ఇచ్చారు -18.9. సో డి ఈక్వల్ టు 2.5. సో ఎన్ వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఏఎన్ ఎంత ఇచ్చారు, ఏఎన్ ఈక్వల్ టు 3.6. సో ఏఎన్ ఫార్ములా ఇక్కడ అప్లై చేస్తే ఎంత a ప్లస్ n మైనస్ 1 ఇంటూ డి ఈక్వల్ ఎంత 3.6. సో ఏ ఎంత -18.9 ప్లస్ ఎన్ వాల్యూ మనకి తెలియదు n మైనస్ 1 ఇంటూ డి ఎంత 2.5 ఈక్వల్ టు 3.6. సో -18.9 అదే తీసుకెళ్తాం. ఉంది n మైనస్ 1 ఇంటూ 2.5 ఈక్వల్ టు 3.6. -18.9 అదే తీసుకెళ్తే +18.9 అవుతుంది. సో
సో n-1 into 2.5 ఈక్వల్ 18.9కి 3.6 యాడ్ చేద్దాం. 18.9 3.6 ఎంత అవుతుంది 5, 9 plus 3 ఎంత 2, 22.5 వస్తుంది. 22.5. సో 22.5. సో ఇక్కడ 2.5 అదే తీసుకెళ్తాం. n-1 ఈక్వల్ 22.5 బై 2.5 ఇక్కడ మల్టిప్లై చేస్తే అదే తీసేది డివైడ్ చేస్తుంది 2.5. సో ఇక్కడ డెసిమల్ పాయింట్ తీయాలి కాబట్టి న్యూమరేటర్ని డినామినేటర్ని 10తో మల్టిప్లై చేస్తే ఎంత అవుతుంది n-1 ఈక్వల్ 225 బై 25 వస్తుంది అనమాట. సో 225లో 25 9 టైమ్స్ పోతుంది. సో n ఈక్వల్ ఎంత అవుతుంది -1 అంటే +1, 9 + 1 ఎంత 10. సో n వాల్యూ ఎంత అవుతుంది 10 వస్తుంది అనమాట. 10. ఓకే. ఫిఫ్త్ ప్రాబ్లం చూద్దాం. ఫిఫ్త్. సో ఇక్కడ ఏ ఇచ్చారు, ఏ 3.5, డి 0, n 10.5. ఏఎన్ కనుక్కోవాలి. సో ఏఎన్ ఫార్ములా ఏ ప్లస్ n-1 ఇంటూ డి. సో ఇక్కడ ఏ ఎంత 3.5. సో n వాల్యూ ఎంత 10.5. 10.5 -1 ఇంటూ డి ఎంత 0. సో ఇక్కడ గమనిస్తే ఇక్కడ 0తో మల్టిప్లై చేస్తే ఇదంతా ఏమైపోతుంది 0 అయిపోతుంది. సో ఈక్వల్ 3.5. సో ఏఎన్ ఈక్వల్ ఎంత అవుతుంది 3.5. ఓకే. ఓకే. సెకండ్ ప్రాబ్లం చూద్దాం. చూస్ ది కరెక్ట్ చాయిస్. ఇక్కడ 2 ప్రాబ్లమ్స్ ఇవ్వడం జరిగింది. దాంట్లోని కరెక్ట్ చాయిస్ ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఫస్ట్ చూడండి 30th టర్మ్ ఆఫ్ ఏపీ 10, 7, 4 అండ్ సో ఆన్. సో ఇక్కడ చూద్దాం. ఫస్ట్ ప్రాబ్లం చూద్దాం. గివెన్ ఏపీ ఎంత 10, 7, 4 అండ్ సో ఆన్. దీంట్లో 30th టర్మ్ ఫైండ్ అవుట్ చేద్దాం. దీంట్లో ఫస్ట్ టర్మ్ ఏమవుతుంది, ఫస్ట్ టర్మ్ 10 అవుతుంది ఏ. సో కామన్ డిఫరెన్స్ ఏ విధంగా వస్తుంది a2 మైనస్ a1 అంటే సెకండ్ టర్మ్ లో ఉంది, ఫస్ట్ టర్మ్ తీసే 7 మైనస్ 10 ఎంత -3. సో మనం ఎంత టర్మ్ ఎంత n ఈక్వల్ ఎంత 30. సో ఎంత టర్మ్ ఫార్ములా మనం ఏం చెప్పుకున్నాం an ఈక్వల్ a ప్లస్ n-1 ఇంటూ డి. సో ఏ 30 కావాలి, ఏ బదులేమో 10 వేసుకోండి, 10 n బదులు 30. సో 30 -1 ఇంటూ డి ఎంత -3. సో 30 -1 ఎంత అవుతుంది 29 ఇంటూ -3. సో 10 29 3 సార్ 87. ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి -87. సో 10 - 87 ఎంత అవుతుంది -77 వస్తుంది. ఒక ప్లస్ ఒక మైనస్ ని మనం యాడ్ చేసినప్పుడు దీని డిఫరెన్స్ వేసుకుని మైనస్ వాల్యూ ఇక్కడ పెద్ద ఉంది కాబట్టి మైనస్ వేసుకుంటాం -77 కాబట్టి బి అనేది మన కరెక్ట్ ఆన్సర్ అనమాట. సో సెకండ్ చూద్దాం. సెకండ్ వన్ చూద్దాం. సెకండ్ వన్ లోనే గివెన్ ఏపీ ఎంత -3, -1/2, 2 అండ్ సో ఆన్. దీంట్లో మనం 11th టర్మ్ ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి ఫస్ట్ టర్మ్ ఏమవుతుంది -3. కామన్ డిఫరెన్స్ ఎవరు వస్తుంది a2 - a1 అంటే -1/2 మైనస్ ఆఫ్ a1 ఎంత -3. సో దీన్ని సింపుల్ గా వస్తే -1/2 మైనస్ ఇంటూ మైనస్ ఎంత +3. సో ఇక్కడ డినామినేటర్ 1 అనుకుంటే మనకి ఎల్సిఎం ఎంత వస్తుంది 2 వస్తుంది. 1 ఇంటూ 1 అంటే -1 ప్లస్ 2 3 6. ఇదంతా -1 + 6 అంతా 5/2 వస్తుంది. మనకి 11th టర్మ్ కాబట్టి n వాల్యూస్ 11. సో ఏ 11 ఫార్ములా ఏ ప్లస్ n-1 ఇంటూ డి కాబట్టి సో ఏ 11 ఎంత అవుతుంది ఏ ప్లస్ 11 - 1 ఎంత 10d అవుతుంది 10d. సో ఇక్కడ ఏ వాల్యూ ఎంత -3 ప్లస్ 10 ఇంటూ 5/2. ఈ 2 దీంట్లో 5 టైమ్స్ పోద్ది కాబట్టి -3 ప్లస్ 5 ఎంత 25. సో -3 ప్లస్ 25 అవుతుంది. 25 కి 3 కి డిఫరెన్స్ 22 ప్లస్ 22. సో బి ఈస్ ది కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఓకే. థర్డ్ ప్రాబ్లం చూద్దాం. ఇన్ ది ఫాలోయింగ్ ఏపీస్ ఫైండ్ మిస్సింగ్ టర్మ్. ఇక్కడ ఒక ఏపీ అథమెటిక్ ప్రొఫెషన్స్ దాంట్లో కొన్ని మిస్ చేశారు. ఆ మిస్సింగ్ టర్మ్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఫస్ట్ వన్ చూడండి. ఫస్ట్ వన్ సో 2 అని ఉంది. ఇది మనకి సెకండ్ టర్మ్ మనకు తెలియదు కాబట్టి సెకండ్ టర్మ్ ఎక్స్ అనుకుందాం 26. అయితే ఇక్కడ మనకి ఏం తెలుస్తుందంటే మనకి ఏపీలో ఉన్నప్పుడు ఏం చేయాలి కామన్ డిఫరెన్స్ అనేది ఎక్కడన్నా సరే మనకి ఈక్వల్ గా ఉండాలి, సేమ్ ఉండాలి. ఎలాగా ఇక్కడ మనకి మిస్సింగ్ టర్మ్ ఎక్స్ అనుకుంటే 26. సో మనకి అథమెటిక్ ప్రొఫెషనల్స్ ఏం చెప్పుకున్నాం కామన్ డిఫరెన్స్ అనేది ఎక్కడన్నా సరే సేమ్ గా ఉండాలి. సో ఇక్కడ A2 నుంచి A1 తీసినా A3 నుంచి A2 తీసినా కామన్ డిఫరెన్స్ ఈక్వల్ గా ఉంటుంది కాబట్టి
మనం దాన్ని బట్టి మనం చూద్దాం. సో కామన్ డిఫరెన్స్ ఏంటి, A2 మైనస్ A1 చూద్దాం. సో x మైనస్ 2, అలాగే A3 లోంచి A2 తీస్తే అంటే 26 మైనస్ ఎక్స్. సో కామన్ డిఫరెన్స్ ఏపీలో ఉన్నప్పుడు ఈక్వల్గా ఉంటుంది కాబట్టి x మైనస్ 2 ఈజ్ కూడా ఎంత అవుతుంది, 26 మైనస్ ఎక్స్ అవుతుంది. సో మైనస్ ఎక్స్ ఇటే తీసుకొస్తే ప్లస్ ఎక్స్ అవుతుంది, మైనస్ 2 అటే తీస్తే ప్లస్ 2 అవుతుంది. కాబట్టి ఎక్స్ ప్లస్ ఎక్స్ ఈక్వల్ టు 26 మైనస్ 2 అటే తీస్తే ప్లస్ 2 అవుతుంది. సో 2x ఈజ్ కూడా ఎంత అవుతుంది, 28 అవుతుంది. x ఈజ్ ఈక్వల్ టు 28/2 14 అవుతుంది అనమాట. సో సెకండ్ టర్మ్ ఏముంది, 14 వస్తుంది అనమాట. ఓకే ఓకే, దీంట్లో సెకండ్ వన్ చూద్దాం. సెకండ్ వన్ లోని ఇక్కడ ఫస్ట్ టర్మ్ థర్డ్ టర్మ్ మనం మిస్ అయింది కాబట్టి మనకి ఇచ్చిన ఏమవుతుంది, సెకండ్ టర్మ్ ఇచ్చారు, ఫోర్త్ టర్మ్ ఇచ్చారు. సో ఇక్కడ సెకండ్ టర్మ్ మనం A2 కదా, A2 ఈక్వల్ టు ఎంత 13 అవుతుంది. అలాగే ఫోర్త్ టర్మ్ A4 ఈజ్ ఈక్వల్ టు 3 అవుతుంది. మనకి ఫార్ములా ఏంటి, ఏఎన్ ఫార్ములా ఏమని చెప్పుకున్నాం, A ప్లస్ n మైనస్ 1 ఇంటూ డి. కాబట్టి A2 అంటే సెకండ్ టర్మ్ ఎంత అవుతుంది, A ప్లస్ డి అవుతుంది. A ప్లస్ డి ఈజ్ ఈక్వల్ ఎంత 13. అలాగే ఫోర్త్ టర్మ్ ఎంత అవుతుంది, A ప్లస్ 3D ఈక్వల్ ఎంత 3 అవుతుంది. సో దీన్ని ఉదాహరణలో ఒకటి మైనస్ చేసామనుకోండి, ఇక్కడ కింద సింబల్స్ మారుతాయి కాబట్టి ఏ క్యాన్సిల్ అవుతుంది. డి మైనస్ 3D ఎంత అవుతుంది, మైనస్ 2D. అలాగే 13 మైనస్ డి ఎంత 10 అవుతుంది. సో ఇక్కడ డి ఈక్వల్ టు 10/-2 ఈక్వల్ ఎంత -5 అయింది. సో డి -5 అయింది కాబట్టి ఫస్ట్ టర్మ్ ఎంత కావాలి కాబట్టి ఈ డి వాల్యూని మనం A ప్లస్ డిలో సబ్స్టిట్యూట్ డి ఈక్వల్ టు -5 ఇన్ A ప్లస్ 5 ఈజ్ ఈక్వల్ టు 13. సో A ప్లస్ డి ఈక్వల్ టు 13. సో A ప్లస్ డి ఈక్వల్ టు 13 లో డి వాల్యూ మనం సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఎంత అవుతుంది, ఏ డి బదులు -5 ఈక్వల్ ఎంత 13. సో ఈక్వల్ టు 13 -5 అంటే తీసుకొస్తే +5 అవుతుంది. A ఈజ్ ఈక్వల్ టు 89. సో A ఈజ్ ఈక్వల్ టు 18, B ఈజ్ ఈక్వల్ టు -5 అయింది కాబట్టి మనకి ఫస్ట్ టర్మ్ ఎంత అయింది, A ఈజ్ ఈక్వల్ టు 18 వస్తుంది. ఇక్కడ 18 వస్తుంది. సో A ఈక్వల్ టు 18. మనకి ఏం కావాల్సింది, థర్డ్ టర్మ్ కావాలి కాబట్టి therefore A3 ఫార్ములా అవుతుంది A ప్లస్ n-1 అంటే 3 - 1 అంటే 2D. సో ఇక్కడ A వాల్యూ 18 వచ్చింది కాబట్టి 18 ప్లస్ 2 ఇంటూ D ఎంత -5. సో 18 2 5 10 కాబట్టి 10 అయితే 18 - 10 అంతా 8 అవుతుంది. కాబట్టి థర్డ్ టర్మ్ ఎంత అవుతుంది, 8 వస్తుంది అన్నమాట. 8. ఓకే, ఇప్పుడు థర్డ్ వన్ చూద్దాం. థర్డ్ వన్ లోని ఫస్ట్ టర్మ్ ఏ ఇచ్చారు, ఏ అంత 5 ఇచ్చారు. అలాగే సెకండ్ టర్మ్ ఇవ్వలేదు, థర్డ్ టర్మ్ ఫోర్త్ టర్మ్ 9/1/2 అంటే మనకి ఫోర్త్ టర్మ్ అంతా A4 ఇచ్చారు. A4 అంతా 9/1/2 ఇచ్చారు. సో A4 మన ఫార్ములా ఏఎన్ ఫార్ములా A ప్లస్ n-1 ఇంటూ డి కాబట్టి A4 ఎంత అవుతుంది, A ప్లస్ 4 - 1 3D. సో A4 ఆల్రెడీ 9/1/2 ఇచ్చారు. సో దీంట్లో ఏ వాల్యూని సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఎంత అవుతుంది, ఏ అంతా 5 ప్లస్ 3 డి మనకు తెలియదు కాబట్టి డి ఈక్వల్ టు 5 ఈజ్ ఈక్వల్ టు 9/1/2. ఈ 5 అంటే తీసుకొస్తాం 3D ఈజ్ ఈక్వల్ టు 9/1/2 -5. సో దీన్ని సింప్లిఫై చేసుకుంటే ఇక్కడ దీన్ని మిక్స్డ్ ఫ్రాక్షన్ ని మనం ప్రాపర్ ఫ్రాక్షన్ మార్చుకోవాలంటే 2 9s are 18. 18 1 కలిపితే 19/2 -5. సో దీన్ని మనం సింప్లిఫై చేసుకుంటే ఇక్కడ 1 అనుకున్నాం అనుకోండి, 3D ఈజ్ ఈక్వల్ టు ఎంత LCM 2 అవుతుంది. 1 into 19 -2 5s are 10. సో 9/2 అవుతుంది, 9/2. సో D ఈక్వల్ ఎంత అవుతుంది, 9/2/3. 3 అంటే పెడితే 3 అవుతుంది, 3 అవుతుంది. ఈ 3 దీంట్లో 3 టైమ్స్ పోతుంది కాబట్టి D ఈక్వల్ ఎంత అవుతుంది, 3/2 అయింది. D 3/2 అయింది కాబట్టి మనకి ఏ వాల్యూ ఏ 5 అయింది, D ఈక్వల్ ఎంత అవుతుంది, 3/2 వచ్చింది. కాబట్టి మనకి సెకండ్ టర్మ్ కావాలి. therefore A2 సెకండ్ టర్మ్ A2 కాబట్టి మనకి A2 ఏ విధంగా రాసుకోవచ్చు, A ప్లస్ 2 - 1 2 - 1 కాబట్టి A ప్లస్ డి. సో ఇక్కడ A ఏమో 5, ఇక్కడ D ఏమో 3/2 ప్లస్ 3/2. సో దీన్ని సింప్లిఫై చేసుకుంటే 2 5s are 10. 10 ప్లస్ 3 ఎంత 13/2. సో అదేవిధంగా మనకి థర్డ్ టర్మ్ కావాలి. దీనికి డి సెకండ్ టర్మ్కి డి మనకి యాడ్ చేసుకుంటే థర్డ్ టర్మ్ వస్తుంది కాబట్టి 13/2 అంటే A2కి డి యాడ్ చేసేవాడు, A2 ప్లస్ డి. సో A2 13/2 వచ్చింది కాబట్టి
డి 3/2 3/2 యాడ్ చేస్తే ఎంత అవుతుంది ఎల్సిఎం 2 వస్తుంది 13 ప్లస్ 3 ఎంత 16/2 ఎంత 8 వస్తుంది అనమాట సో సెకండ్ టర్మ్ మోమో 13/2 సో 13/2 ని మనకి మిక్స్డ్ ఫ్రాక్షన్ రాసుకోవచ్చు 13/2 2 6 are 12 1 వస్తుంది కాబట్టి 6 1/2 సో సెకండ్ టర్మ్ మోమో 6 1/2 థర్డ్ టర్మ్ మోమో 8 వస్తుంది అన్నమాట ఓకే సో అదేవిధంగా ఫోర్త్ మీరు ట్రై చేయండి ఎందుకంటే మనకు ఫస్ట్ టైం ఇచ్చారు A1 ఇచ్చారు A2 A3 A4 A5 A6 ఇచ్చారు సో A6లోని ఏ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసుకుంటే మనకి డి వాల్యూ వస్తుంది కాబట్టి దాన్ని బట్టి మనకి A2 A3 A4 A5 ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు అనమాట సో ఫిఫ్త్ వన్ చూద్దాం ఫిఫ్త్ వన్ దీంట్లోని ఫస్ట్ టర్మ్ ఇవ్వలేదు అలాగే మనకి సెకండ్ టర్మ్ ఇచ్చారు థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ మనం ఫైండ్ అవుట్ చేయాలి మనకి ఇచ్చిన ఏంటి సెకండ్ టర్మ్ గివెన్ సెకండ్ టర్మ్ 38 ఇచ్చారు అలాగే సెకండ్ థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ సిక్స్త్ టర్మ్ ఇచ్చారు A6 అంతా -22 ఇచ్చారు సో మనకి సెకండ్ టర్మ్ ఫార్ములా ఏం తీసుకోవచ్చు A2 A ప్లస్ డి A ప్లస్ డి ఈజ్ ఈక్వల్ టు 38 దీన్ని 1 అనుకుందాం అలాగే A6 ని ఎలా రాసుకోవచ్చు A ప్లస్ 5D A ప్లస్ n-1 ఇంటూ డి కాబట్టి A ప్లస్ 5D అంతా -22 2 అనుకుందాం దీన్ని మైనస్ చేసుకుంటే 1 నుంచి 2 మైనస్ చేసుకున్నాం అనుకోండి ఇది మైనస్ అవుతుంది ఇక్కడ మైనస్ అవుతుంది ఇది మైనస్ ఇంటూ మైనస్ ఇంటూ ప్లస్ అవుతుంది సో ఇది క్యాన్సిల్ అవుతుంది కాబట్టి డి -5D సో డిలోంచి 5D తీసారు కాబట్టి ఇక్కడ -4D వస్తుంది ఎందుకంటే మైనస్ వాల్యూ ఇక్కడ లార్జెస్ట్ నెంబర్ 5 కాబట్టి దీని మైనస్ ఉంది కాబట్టి డి -5D ఎంత అవుతుంది -4D సో ఇక్కడ 38 ఇక్కడ మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ అయిపోతుంది కాబట్టి 38 ప్లస్ 22 ఎంత అవుతుంది అంటే 60 అవుతుంది 60 సో డి ఈక్వల్ టు 60 by -4 సో 60లో 4 15 టైమ్స్ అవుతుంది -15 డి ఈక్వల్ ఎంత అయింది -15 అయింది సో -15 కాబట్టి ఈ డి వాల్యూని పుట్ డి ఈజ్ ఈక్వల్ టు -15 ఇన్ ఈక్వేషన్ 1 సో 1 లో సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఎంత అవుతుంది A ప్లస్ డి ఎంత 38 సో A ప్లస్ డి ఎంత -15 ఈజ్ ఈక్వల్ ఎంత 38 సో -15 అంటే తీసుకోండి A ఈక్వల్ టు 38 ప్లస్ 15 సో ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుంది 53 అవుతుంది సో 53 సో మనకి ఏ వాల్యూ 53 వచ్చింది కాబట్టి ఫస్ట్ టైం ఎంత 53 అవుతుంది 53 సో సెకండ్ టైం థర్డ్ టైం కావాలి థర్డ్ టైం ఎంత A3 కావాలి A ప్లస్ 2D A 53 ప్లస్ 2D ఎంత అవుతుంది D 15 కాబట్టి 2 ఇంటూ -15 సో ఇది ఎంత అవుతుంది 53 2 15 అంతా 30 -30 అంటే 53 వచ్చి 23 సో ఇది 23 ఉంది సో అలాగే A4 కావాలనుకోండి A3కి అంటే అంత ముందున్న టర్మ్కి డి యాడ్ చేస్తే వచ్చేస్తుంది అంత ముందు అంత 23 ఇక్కడ డి వాల్యూ -15 కాబట్టి ప్లస్ డి అంటే ప్లస్ -15 అంటే 23 -15 ఎంత అవుతుంది 8 వస్తుంది సో ఇక్కడ 8 వస్తుంది అలాగే ఇక్కడ A5 కావాలంటే అంత ముందు టర్మ్ A4కి మళ్ళీ డి యాడ్ చేయి A4 A2 ప్లస్ -15 A8 -15 సో -7 సో ఇక్కడ ఫిఫ్త్ టర్మ్ ఎంత ఉంది -7 అన్నమాట ఓకే ఇప్పుడు వరకు ఈ క్లాస్లో మనం అథమెటిక్ ప్రొఫెషన్స్లోని ఎంత టర్మ్ యొక్క కాన్సెప్ట్ అలాగే ఎక్సెస్ 5.2లోని ఫస్ట్ 3 ప్రాబ్లమ్స్ ఏ విధంగా చేయాలని మనం ఈరోజు క్లాస్లో నేర్చుకున్నాం మిగిలిన ప్రాబ్లమ్స్ తర్వాత క్లాస్లో చూద్దాం ఓకే ఆల్ ది బెస్ట్